బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు శ్రీ మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వృషభ రాశి వారికి జీవితంలో వారు అనుకున్నవి వారికి జరగడానికి, వారి జీవితం బాగుండడానికి, వాళ్ళ తలరాత మారుతుంది అనుకోవడానికి ఏ దేవాలయాన్ని వాళ్ళు సందర్శిస్తే వాళ్ళ జీవితం అనేది బాగుంటుంది తెలియజేస్తారా? తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు మనం తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే వృషభ రాశి కంప్లీట్గా ద్వాదశ రాశులలో వారికంటూ ఒక కులదైవం ఉంటుంది, వారికంటూ ఒక అంటే నమ్మకమైనటువంటి భగవంతుడు ఉంటాడు. లక్ష్మీ ఆరాధన కానీ, వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఇట్లా వారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎస్పెషల్లీ మనము వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నము అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం మొత్తం అర్థమైపోతుంది. ఆ లగ్నాన్ని బట్టి ఇతని మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, వీరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వీరికి జీవితంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏమిటి, జరుగుతున్న పరిస్థితులు ఏమిటి, జరగబోయేటువంటి సిచ్యువేషన్స్ ఏమిటి అనేటువంటిది ఆ లగ్నము, ఆ రాశి నిర్ధారణ అనేటువంటిది మనకు అర్థమైపోతుంది, సమాధానం వస్తుంది. సో వృషభ రాశి వారికి ఏర్పడిన కష్టాలు కానీ, నష్టాలు కానీ, మరి వీరికి అదృష్టం కలిసి రావాలి అంటే ఏ దేవాలయానికి వెళ్ళాలి అని అనుకునేటువంటి విషయంలో ముఖ్యంగా అతిగా మాట్లాడడం కానీ, లేదా కొంతమేర బద్ధకస్తంగా ఉండడం కానీ వీరి యొక్క స్వభావం, వీరికి సంబంధించి. అయితే వృషభ రాశి వారికి అతిగా మొండితనం ఉండడం కావచ్చును, మొండితనంగా వాదించడం, కొంత స్వార్థం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది వీరికి. అయితే వా, వి, వు, వే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు. మరి ఈ వా, వి, వు, వే పేర్లతో మొదలయ్యేటువంటి గ్రామాలు కానీ, ప్రదేశాలు కానీ కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. గతంలో చూసుకుంటే విజయ్ తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించి అసలు తను గెలవడు అని చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు. మనం ఇదే ఐడ్రీమ్లో విజయ్ గెలుస్తున్నాడు అని బల్లగుద్ది మరి చెప్పినటువంటి దాఖలాలు ఉన్నవి. సో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు వేరుంటవి, గోచార రీత్యా వేరే ఉంటుంది. మరి గత 2026 మార్చ్, ఏప్రిల్, మే నుండి చాలా మానసికంగా కృంగిపోయినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి వారు. అదేవిధంగా 2025లో కూడా జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా ఉద్యోగ మార్పు, స్థాన చలనాలు ఏమైనా కూడా జరిగినటువంటి దాఖలాలు చాలా ఉన్నవి. సో మరీ ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి తలచిన పనులు కుంటుపడడం కానీ, అనుకున్న పనులు జరగకపోవడం కానీ, వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళకపోవడం కానీ, మరి 2024లో వివాహ ప్రయత్నం అద్భుతంగా జరిగింది, సంతాన యోగము ఏర్పడింది, ఒక గృహప్రవేశ యోగము కూడా 2024-25లో ఏర్పడింది. మరి ఈ 2026 ఈ యొక్క జూన్ 2వ తారీఖు మనం చేస్తున్నాం. అయితే వీరికి లైఫ్ టైం మొత్తం మీద ఏ దేవాలయానికి దర్శించడం ద్వారా జాతకాన్ని పక్కన పెడితే సంతాన యోగం కానీ, లక్ష్మీ యోగం కానీ, ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కానీ, ఇంట్లో కొంత పాజిటివ్ వైబ్రేషన్ ఉండేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నవి. అందులో మొట్టమొదటిది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయము. వీరికి అత్యంత యోగాన్ని తెచ్చిపెడతాయి. నెలకొకసారి వేములవాడకు వెళ్ళి వీరు దర్శించుకొని రావడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడబోతున్నవి. ఇక ఎప్పుడు వీరికి పాజిటివ్ ఎనర్జీ కానీ,
చాలా డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు ఉండొద్దు అని అనుకుంటే ఉడిపి శ్రీకృష్ణుల వారి యొక్క దర్శనం వీరికి చాలా అత్యంత శుభాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ప్రతి సోమవారము కూడా ఈశ్వరునికి పాలన సమర్పించడం ద్వారా, గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ని దర్శించడం ద్వారా వీరి లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే లైఫ్ టైం గోల్స్ అన్నీ నెరవేరేటువంటి టెంపుల్స్ ఇవి. ఏది ఎవరికి అందుబాటులో ఉంటే, ఏది ఎవరికి వెళ్ళేటువంటి వీలుంటే తప్పకుండా అచటకు వెళ్ళి దర్శించుకోవడం ద్వారా వారి లైఫ్ టైం అనేటువంటిది 100కు 200% మార్పు ఉంటుంది. అంటే 3 దేవాలయాల్లో ఏ ఒక్కటిని సందర్శించుకున్నా ఒకే ప్రతిఫలాన్ని ఇస్తుంది అంతే 100%. అంటే వారి వారి పరిస్థితిని బట్టి, ఇప్పుడు గుజరాత్ సోమనాథ్ వెళ్ళే స్తోమత నాకుంది, నేను వెళ్ళాలి. నేను వేములవాడ పోతా అంటే కుదరదు. మన వ్యవస్థ బాగాలేదు. వేములవాడ నువ్వు ఏ వ్యవస్థలో ఉన్నావో భగవంతునికి అయితే తెలుసు కదా. సో ఇంకా నీకు అభివృద్ధి కావాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళాలి, తప్పదు. అదేవిధంగా వారి వ్యక్తిగత జాతక రీత్యా కూడా యోగకారకుడు ఉంటాడు. ఆ యోగకారకుడు ఎవరు? ఇప్పుడు ఏ విధంగానైతే లైఫ్ టైం టెంపుల్స్ ఉన్నాయో, యోగకారకుడిని కనుక పట్టుకోవడం ద్వారా వారి జీవితంలో ఖచ్చితంగా వారు ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వృషభ రాశి వారికి యోగకారకుడు ఎవరు గురువుగారు? శివుడు. జాతక రీత్యా మనం చూడాలి. ఇప్పుడు వృషభ లగ్నం అయిందమ్మా. వృషభ లగ్నానికి వృషభ లగ్నం 1, 2వది మిథున లగ్నం, 3వది కర్కాటక లగ్నం, 4వది సింహ లగ్నం, 5వది కన్యా లగ్నం. అంటే 5వ భావానికి కన్య, అధిపతి ఎవరు? బుధుడు యోగకారకుడు అవుతాడు. అంటే వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి బుధుడు యోగకారకుడు. అయితే బాధకారకుడు కూడా అవుతాడు. ఏమిటి బాధకారకుడు అనేది మళ్ళీ వాళ్ళ లగ్నాన్ని బట్టి మనం చూడాలి. ఉదాహరణకి వృషభ రాశి పలానా దేవాలయం బాగుంది, మరి లగ్నం అనేది ఎట్లా తెలుస్తుంది? వారి జాతకాన్ని, వారి పర్సనల్ చార్ట్ను మనం చెక్ చేస్తే తెలుస్తుంది. సో పర్సనల్ చార్ట్ అనేది తప్పకుండా వారు చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వారిది. కనుక వన్స్ మనని కలిసిన తర్వాత, కలవక ముందు అనేటువంటిది ఇవే మంచి పాయింట్స్ వారికి చెప్పడం ద్వారా వారి జీవితం అనేటువంటిది మార్పు దిశగా వెళ్తుంది. వృషభ రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది, అలాగే వారి గోచార రీత్యా, జన్మ నక్షత్రం రీత్యా వారు ఎలా ఏ దేవాలయాలు సందర్శించుకోవాలి అని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.